వివేకమంతుడు ఎవరు? వివేకం కలవాడు ఎవరు? ఒకప్పటి మాట ఇది. అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. అది తెలివిగలదే కాని తనకు పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకునే అలవాటు ఉండేది. అది అన్ని జంతువుల మధ్య తన గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. మరియు తనను తాను పొగుడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేది. అరే ఏనుగు మహారాజా, నేను నీకు తెలుసా? నిన్న నన్ను మన సింహం రాజుగారు పిలిచారు తెలుసా? మరియు ఇలా అన్నారు, నేను నిన్ను శిక్షామంత్రిని చెయ్యాలి అని అన్నాడు. కానీ నేను అయితే వద్దు వద్దని చెప్పాను. ఎందుకంటే ఆ బాధ్యతలను నిర్వహించడానికి నాకు అసలు సమయం లేనే లేదు కదా. అలా నక్క చెప్పిన మాటలు విని అన్ని జంతువులు అవును అవును అని అంటాయి. కానీ తను వెళ్ళగానే తన వెనక నవ్వుతాయి. హే, పెద్ద చెప్పొచ్చింది శిక్షామంత్రి అయ్యేది. అరే, సింహం తన ముందుకు వచ్చిందే అనుకో, పులిలాంటిది పిల్లయిపోతుంది. హే, పదండి ఫ్రెండ్స్, మన పనులు మనం చూసుకుందాం. ఇంకా వినలేము ఈ నక్క మాటలు. అదే అడవిలో ఒక జింక కూడా ఉండేది. ఆ జింక మరియు నక్క మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రెండు ఒకరిని ఒకరు బాగా చూసుకునేవి. ఒకరోజు జింక అడవి మృగాలు అన్నీ నక్క చెప్పిన మాటలను నవ్వుకోవడం చూస్తుంది. మరియు తను వెళ్ళి నక్కకు అర్థమయ్యేలా చెబుతుంది. చూడు నక్క, నువ్వు ఎందుకింత పెద్ద పెద్ద మాటలు చెబుతావు? అందరూ నిన్ను ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారు. మరియు ఇదంతా నాకు నచ్చడం లేదు తెలుసా? ఈ మాటలు విని నక్క జింకతో పోట్లాటకు దిగుతుంది మరియు చెబుతుంది, హే, అరే, నువ్వు కూడా నా తెలివితేటలు మరియు నా వివేకాన్ని చూసి అసూయపడుతున్నావు. అరే, అంత గర్వంగా ఉంటే తో పద, నీకు నాకు మధ్య పోటీ పెట్టుకుందాం, సరేనా? ఎవరు ఎక్కువ వివేకం కలవారో చూసుకుందాం. ఇది విని జింక చెబుతుంది, "ఆ, ఆ, ఆ, సరేలే సరేలే, త్వరగా పోట్లాడుకుందాం. కానీ మొదట తినడానికి ఏదైనా ఏర్పాటు చేసుకుందాం పదా." ఈ విధంగా అవి రెండూ అన్నం వెతకడానికి వెళ్తాయి. మరియు ఇద్దరూ ఏదో ఒకటి తినేస్తారు. మరియు తర్వాత మళ్ళీ పోట్లాడుతారు. అప్పుడు నక్క అంటుంది, అరే, నేను అందరికంటే ఎక్కువ వివేకం కలవాడిని, అర్థం చేసుకో నువ్వు. అరే నక్క, అంత గర్వపడకు. నువ్వు తెలివైన వాడివే, కానీ నీకు కాస్త కూడా వివేకం అనేది లేదు తెలుసా? అప్పుడే అక్కడికి అకస్మాత్తుగా సింహం వచ్చేస్తుంది. మరియు ఆ ఇద్దరు కొట్లాడుకోవడం చూసి మనసులోనే సంతోషిస్తుంది. అరే వా, హహా, ఈరోజు ఎంత మంచి రోజు! రెండు వేటలు నా ముందు కొట్లాడుకుంటూ కనిపిస్తున్నాయి. ఈరోజు ఎంతో మజాగా ఉంటుందో. హహా, ఆ నక్క మరియు జింకను కలిపి తినేస్తాను. హహా, ఈ విధంగా ఆలోచించి వాళ్ళ దగ్గరకు వెళుతుంది. అరేరే, మీరిద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు? అరే, ఇక్కడ అందరికంటే ఎక్కువ వివేకం కలవాడిని నేనే. మీరిద్దరు కొట్లాడుకోవడం ఆపేయండి. అప్పుడు సింహమును చూసి నక్క భయపడి నోరు మూసుకుంటుంది. కానీ జింక మాత్రం సింహం మనసులోని కోరికను పసిగట్టేస్తుంది. మరియు అప్పుడు తెలివిగా ఆలోచించి చెబుతుంది, అరే సింహం మహారాజు గారు, సింహం మహారాజు గారు, ఇదంతా ఊరికనే మేమిద్దరము దానికంటే పెద్ద వేట గురించి కొట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మీరే దానికి పరిష్కారం చేయండి. మా ఇద్దరిలో వివేకమంతుడు ఎవరు అని. సరే సరే, మొదట నాకు ఆ వేట ఎక్కడుందో చూపించు, అప్పుడు నేను సమస్య పరిష్కరిస్తాను. అప్పుడు జింక చాలా తెలివితో సింహమును ఒక చిన్న గుహ వైపు తీసుకువెళ్తుంది. మరియు చెబుతుంది, మహారాజు గారు, మన వేట దాని లోపలే ఉంది. అప్పుడు ఆ సింహం గుహలోపలికి వెళ్తుంది. అది వెళ్ళగానే జింక ఒక పెద్ద బండరాయిని తెచ్చి ఆ గుహదారిని మూసేస్తుంది. అప్పుడు వెళ్ళి నక్కతో చెబుతుంది, అరే నక్క, ఇప్పుడు చెప్పు, ఎవరు అధిక వివేకం కలవాడు? అప్పుడు నక్కకు తన తప్పు తెలిసొస్తుంది. మరియు అది జింకతో క్షమించమని కూడా కోరుతుంది. అరే ఫ్రెండ్, నువ్వు నిజంగానే చాలా వివేకం కలవాడివి. ఈరోజు నువ్వే లేకపోతే నా ప్రాణాలను నేను పోగొట్టుకునే వాళ్ళను. హమ్మయ్యా, బ్రతికిపోయాంరా బాబు. ఈ విధంగా ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోయారు.